అనుకున్నదే అయింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడులు మొదలుపెట్టాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా సంయుక్త దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆమిర్ హతామీ చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్ కూడా ప్రతిదాడులు మొదలుపెట్టింది. మొత్తం మిడిల్ ఈస్ట్ను ఇరాన్ టార్గెట్ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, జోర్డాన్, బహ్రెయిన్లపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా అమెరికా ఆర్మీ బేస్లను ఇరాన్ టార్గెట్ చేస్తూ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తోంది. అబుదాబిలోనూ పేలుళ్లు జరిగాయి. బహ్రెయిన్లోని యుఎస్ నేవల్ బేస్పై రిపీటెడ్గా దాడులు జరిగాయి. అయితే ఇంతకు ముందే ఇక్కడి నుంచి స్టాఫ్ను వెకేట్ చేసింది అమెరికా. బహ్రెయిన్ క్యాపిటల్ మనామాలోని జుఫైర్ డిస్టిక్లో భారీ పేలుళ్లు జరిగాయి. ఖతార్లోని అల్ ఉదేద్ ఎయిర్ బేస్ను కూడా మిసైల్స్ తాకాయి. హౌతీలు కూడా ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. అనుకున్నదే అయింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడులు మొదలుపెట్టాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా సంయుక్త దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆమిర్ హతామీ చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్ కూడా ప్రతి దాడులు మొదలుపెట్టింది. మొత్తం మిడిల్ ఈస్ట్ను ఇరాన్ టార్గెట్ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, జోర్డాన్, బహ్రెయిన్లపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా అమెరికా ఆర్మీ బేస్లను ఇరాన్ టార్గెట్ చేస్తూ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తోంది. అబుదాబిలోని పేలుళ్లు జరిగాయి. బహ్రెయిన్లోనూ యుఎస్ నేవల్ బేస్పై రిపీటెడ్గా దాడులు జరిగాయి. అయితే ఇంతకు ముందే ఇక్కడి నుంచి స్టాఫ్ను వెకేట్ చేసింది అమెరికా. బహ్రెయిన్ క్యాపిటల్ మనామాలోని జుఫైర్ డిస్టిక్లో భారీ పేలుళ్లు జరిగాయి. ఖతార్లోని అల్ ఉదేద్ ఎయిర్ బేస్ను కూడా మిసైల్స్ తాకాయి. హౌతీలు కూడా ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడులు మొదలుపెట్టాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా సంయుక్త దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆమిర్ హతామీ చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్ కూడా ప్రతి దాడులు మొదలుపెట్టింది. మొత్తం మిడిల్ ఈస్ట్ను ఇరాన్ టార్గెట్ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, జోర్డాన్, బహ్రెయిన్లపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా అమెరికా ఆర్మీ బేస్లను ఇరాన్ టార్గెట్ చేస్తూ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తోంది. అబుదాబిలోనూ పేలుళ్లు జరిగాయి. బహ్రెయిన్లోని యుఎస్ నేవల్ బేస్పై రిపీటెడ్గా దాడులు జరిగాయి. అయితే ఇంతకు ముందే ఇక్కడి నుంచి స్టాఫ్ను వెకేట్ చేసింది అమెరికా. బహ్రెయిన్ క్యాపిటల్ మనామాలోని జుఫైర్ డిస్టిక్లో భారీగా పేలుళ్లు జరిగాయి. ఖతార్లోని అల్ ఉదేద్ ఎయిర్ బేస్ను కూడా మిసైల్స్ తాకాయి. హౌతీలు కూడా ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. ఇరాన్పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే యుద్ధం పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకు పాకింది. భారతీయులు, ప్రత్యేకించి తెలుగువారు ఎక్కువగా నివసించే కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైన దాడులు సాగాయి. బహ్రెయిన్లో ఏకంగా అమెరికా నావల్ బేస్ సైతం ఇరాన్ సంధించిన శక్తివంతమైన మిసైళ్ల ధాటికి నేలమట్టమైంది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, యుఏఈ, ఖతార్లపై ఏకకాలంలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ల సంయుక్త దాడికి ప్రతీకారంగా ఈ చర్యకు దిగింది. ఈ దాడులు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల్ని మరింత పెంచాయి. అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్గా ఇరాన్లోని కీలక స్థావరాలపై దాడులు చేయగా దీనికి ప్రతిదాడికి దిగింది ఇరాన్. బహ్రెయిన్లోని యుఎస్ నేవీ బేస్ను ధ్వంసం చేసి పడేసింది. యుఏఈ రాజధాని అబుదాబిలో పేలుళ్లు వినిపించాయి. ఖతార్ పైన క్షిపణుల వర్షం కురిసింది. ఇరాన్ వైపు నుంచి కొన్ని గంటల తర్వాత ఓ క్షిపణిని ఖతార్ ఇంటర్సెప్ట్ చేసింది. అబుదాబిలోని యుఎస్ ఎయిర్ బేస్లు, ఖతార్లోని దోహా లక్ష్యం అయ్యాయో లేదో వెంటనే స్పష్టంగా తేలలేదు. అబుదాబిలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ను యుఏఈ ఎయిర్ ఫోర్స్, యుఎస్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఉపయోగిస్తున్నాయి. దోహాలోని 24 హెక్టార్ల అల్ ఉదీద్ ఎయిర్ బేస్ యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. ఈ కారణంతో ఇరాన్ ఆయా దేశాలపై క్షిపణుల దాడులకు పూనుకుంది. అమెరికా బేస్ సెంటర్లే వాటి లక్ష్యం అయినప్పటికీ పలుచోట్ల సాధారణ, పౌర, ప్రైవేట్ ఆస్తులను నష్టం కలిగిస్తున్నట్టు సమాచారం అందింది. తమ దేశంపై జరిగిన దాడుల్ని బహ్రెయిన్ నిర్ధారించింది. తమ దేశంలోని యుఎస్ నేవీ 5వ బేస్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగిందని తెలిపింది. మొదట ఇజ్రాయెల్పై దాడికి దిగింది ఇరాన్. 35 నుంచి 70 క్షిపణులను ప్రయోగించింది. ఆ తర్వాత అమెరికా నావల్ బేస్ స్థావరంపై దాడికి పాల్పడింది. బహ్రెయిన్ అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖ సైతం నివాసితులను అప్రమత్తం చేయడానికి సైరన్ను ఆన్ చేసింది. బహ్రెయిన్ ఒక్కటే కాదు, ఇరాన్ క్షిపణులతో దాడికి గురైన అమెరికా స్థావరం కాదు, ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్, కువైట్లోని అల్ సలేం ఎయిర్ బేస్, జోర్డాన్లోని మోఫాక్ అల్ సల్టీ బేస్ వంటి పలు ఇతర స్థావరాలపై కూడా దాడులు జరిగాయి.
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ రగులుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఈరోజు ఇరాన్పై దాడులు నిర్వహించాయి. టెహ్రాన్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ టార్గెట్గా దాడులు చేశాయి. మరోవైపు ఇరాన్ కూడా మిసైల్స్తో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్పై వరుసగా మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ క్షిపణుల్ని దాదాపుగా అడ్డుకుంటున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ ముప్పేట దాడిని ప్రారంభించింది. ఇరాన్ ఇజ్రాయెల్పై 70 బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్లో హైలైట్ నెలకొంది. జెరూసలేం, హైఫా, షెఫ్లా వంటి నగరాల్లో సైరన్లు వినిపించాయి. ఇరాన్తో దాని ప్రాక్సీలు కూడా ఇజ్రాయెల్పై విరుచుకుపడుతున్నాయి. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాన్లోని హిజ్బుల్లాలు ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్పైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. ఇజ్రాయెల్ ప్రజలు బాంబ్ షెల్టర్స్లోకి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇరాన్పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే యుద్ధం పరిమితం కాలేదు, గల్ఫ్ దేశాలకు పాకింది. భారతీయులు, ప్రత్యేకించి తెలుగువారు ఎక్కువగా నివసించే కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైన ఈ దాడులు కొనసాగుతున్నాయి. బహ్రెయిన్లో ఏకంగా అమెరికా నేవల్ బేస్ సైతం ఇరాన్ సంధించిన శక్తివంతమైన మిసైళ్ల ధాటికి నేలమట్టమైంది. యుఏఈ రాజధాని అబుదాబిలో పేలుళ్లు వినిపించాయి. ఖతార్ పైన క్షిపణుల వర్షం కురిసింది. ఇరాన్ వైపు కొన్ని గంటల తర్వాత ఓ క్షిపణిని ఖతార్ ఇంటర్సెప్ట్ చేసింది. అబుదాబిలోని యుఎస్ ఎయిర్ బేస్లు ఖతార్లోని దోహా లక్ష్యం అయ్యాయో లేదో వెంటనే స్పష్టంగా తేలలేదు. అబుదాబిలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ను యుఏఈ ఎయిర్ ఫోర్స్, యుఎస్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఉపయోగిస్తున్నాయి. దోహాలోని 24 హెక్టార్ల అల్ ఉదీద్ ఎయిర్ బేస్ యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. ఈ కారణంతో ఇరాన్ ఆయా దేశాలపై క్షిపణుల దాడులకు పూనుకుంది. అమెరికా బేస్ సెంటర్లే వాటి లక్ష్యం అయినప్పటికీ పలుచోట్ల సాధారణ, పౌర, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లినట్టు సమాచారం అందింది.